ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజ్కి జై. ఇంకా నేను ఇది 111 ఎపిసోడ్ అండి. ఆహ్, అసలు ఇన్ని ఎపిసోడ్‌లు ఎలా చెప్పాను అనేది నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా గూడా వెంకయ్య స్వామి తండ్రి అనుగ్రహం వల్ల చెప్పగలిగిందే. తర్వాత ఈ 111తో ఇంకా ఆపేస్తున్నానండి. నాకు ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రావట్లేదు. కానీ వెంకయ్య స్వామి తండ్రి అద్భుతాలు లేవు అనటానికి లేదు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన అద్భుతాలు, మహత్యాలు ఉండేవే అని ఆ స్వామివారే చెప్పారు. అట్లాగే నాకు ఇన్ని సంవత్సరాల్లో జరిగిన వెంకటేశాన్ తండ్రి చేసిన అద్భుతాలు, బాబావారు గాని, ఇతర మహాత్ములు గాని చేసినవన్నీ గూడా కేవలం వెంకటేస్వామి తండ్రి అనుగ్రహం వల్ల నేను చెప్పగలిగిందేనండి. అందుకని ఇంకా ఈ 111తో ఇక ఆపేస్తున్నాను. మొన్న 108తోనే ఆపేశాను. భీష్మ ఏకాదశి రోజున చాలా చాలా మంచి రోజున 108 పూర్తయిందనుకున్నాను. తర్వాత రవి గారు "అమ్మ ఇంకొక 3 చెప్పేసి 111తో ఆపండమ్మా" అని ఆయన చెప్పారు. అందుకని బాగా ఆలోచిస్తే ఎలాగోలాగో గుర్తు చేసుకొని చెప్పగలుగుతున్నానండి. 108 ఎపిసోడ్ అప్పుడు గూడా ఒక అద్భుతం జరిగింది. మాకు ఆ రోజున భీష్మ ఏకాదశి అయిందండి. 108 ఎపిసోడు. తర్వాత స్వామివారి దగ్గర నుంచి గాణగాపురం నుంచి మాకు నృసింహ సరస్వతి స్వామి తండ్రి ప్రసాదం వచ్చింది కొరియర్‌లో. తర్వాత ఆయన పాదుకలకి రాసిన ఆ గంధం గూడా చక్కగా ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి ప్రెస్సింగ్ కవర్‌లో దాన్ని ఒక బాక్స్‌లో పెట్టి మరీ కొరియర్‌లో పంపించారు. 108 ఎపిసోడ్ అప్పుడు భీష్మ ఏకాదశి రోజున. చాలా చాలా ఆనందపడ్డాము. తర్వాత ఈ 3 ఎపిసోడ్‌లు ఇవాళ రేపటితో 111 అయిపోతుందండి. రేపు మాఘ పౌర్ణమి. చాలా చాలా మంచి రోజు. ఈ మంచి రోజుల్లో ఈ ఎపిసోడ్‌లు పూర్తవటం అనేది అది స్వామివారి అనుగ్రహమే నిజంగాను. ఎంతోమంది మహాత్ములు మేము దర్శనం చేసుకున్నాము. అద్భుతాలు చూసాం. కానీ అండి, వెంకటేశ్వమి తండ్రి చేసినన్ని అద్భుతాలు నేను ఏ మహాత్ముడి దగ్గర నేనని ఎరగనండి అసలు. చాలా చాలా చేశారు స్వామివారు. లోగడ చెప్పినట్టున్నాను. బాబావారు విత్తనమైతే వెంకటేశ్వమి తండ్రి మహావృక్షం అయ్యి మా కుటుంబాన్ని, మమ్మల్ని చాలా అద్భుతంగా కాపాడారండి ఆయన. వెంకటేశం తండ్రికి ఏది చెప్పినా వితిన్ మినిట్స్‌లో స్వామివారు చాలా అద్భుతంగా మన్ని కాపాడతారు అనటానికి నా ఈ ఎపిసోడ్‌లలో నేను పడ్డ బాధలు, స్వామివారు చేసిన అద్భుతాలు అసలు నా కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయండి. ఎంత అనుగ్రహం గల మహానుభావుడా ఆయన అని నాకు తెలిసిందల్లా ఒక్కటే బాబావారు గానివ్వండి, ఇంకా ఇతర ఏ మహాత్ములైనా గానివ్వండి, నా వెంకటేస్వామి తండ్రి ఆదుకున్నంత ఫాస్ట్‌గా, అంత తొందరగా అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన వాడు, కష్టాన్ని అర్థం చేసుకొని మన్ని కాపాడేవాడు వెంకటేస్వామి తండ్రికి వెంకటేస్వామి తండ్రే సాటండి. ఇది సత్యం. నా జీవితమే దానికొక ఉదాహరణ. స్వామివారు చేసిన ఈ అద్భుతాలకి. స్వామివారికి మనము ఏ మహాపూజలు, కొబ్బరికాయలు, హోమాలు ఇవన్నీ వేటితో పని లేదండి. మన మనసు చక్కగా ఉంచుకొని, ప్రతి మనిషిలోనూ ఆ వెంకటేస్వామి తండ్రి ఉన్నాడని, మనం చేసే ప్రతి దాంట్లో గూడా స్వామినే చూసుకుంటూ చక్కగా ఏదైనా ఇప్పుడు వంట చేస్తాము. వంట చేసేటప్పుడు బియ్యం కడిగి పెట్టేటప్పుడు పప్పులు అవన్నీ వంట చేసుకునేటప్పుడు కూడా నామం చేస్తూ చక్కగా ఓం నారాయణ, ఆది నారాయణో, సాయినామమో, దత్తనామమో ఏదో ఒకటి చక్కగా ఆ నామంతో గనక వంట చేస్తూ, కూరలు తరుగుతూ, పని చేసుకుంటూ ఇలా ఉంటే మనం చేసుకునే వంట మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ తగ్గిపోతాయండి. అదే మనం విసుక్కుంటూ, తిట్టుకుంటూ పిల్లలనో, లేపోతే ఇంట్లో వాళ్ళనో, పెద్దవాళ్ళనో అలా తిట్టుకుంటూ చేస్తే ఆ తిన్న భోజనం మనకి రోగాలకు కారణమవుతుందండి. నాకిది మా వారున్నప్పుడు చాలా అద్భుతంగా చెప్పేవారు. మేము అలాగే చేసుకునేవాళ్ళం. మహానుభావుడు నిజంగాను. మనం ఏది వండినా గూడా ముందు
అన్ని జీవుల్లో ఉన్న వెంకటేస్వామి తండ్రికి సమర్పిస్తున్నాను అని వంట చేయంగానే, ఆ వెంకటేస్వామి తండ్రికి చూపించుకొని బయట పెడితే, స్వామే తిన్నాడన్న భావనతో ఆయనకే పెడుతున్నానన్న భావన మనకుండి, అలా చేస్తే ప్రతిదీ వెంకటేస్వామి తండ్రి మనని వేలు పట్టి నడిపిస్తాడండి. ఇవన్నీ గూడా నా జీవితంలో నేను చేసినవి. ఏదైనా మేము బయట నుంచి ఏదైనా ఒక టిఫిన్ తెప్పించుకున్నా సరేనండి, మనం తినేది అదే తొలిగా కాబట్టి అది కూడా నేను తీసుకెళ్ళి మా ఇంట్లో అందరం కూడా ముందు బయట పెట్టంది ఏది తినమండి. అన్ని జీవుల్లో ఉన్న వెంకటేశ్వమి తండ్రికి పెడుతున్నాను అనుకుని, స్వామివారి పట్ల మనం చూపించే బాబా చెప్పినట్టు శ్రద్ధ, సబూరీలు వాళ్ళుండేదాన్ని బట్టే గదయ్యా మనముండేదని వెంకటేస్వామి తండ్రి చెప్పినట్టు మనం కనుక అలా ఉంటే స్వామి తప్పకుండా ప్రతి క్షణం మన్ని ఆయన దగ్గరుండి నడిపిస్తాడండి. నా ఎన్నో కష్టాల్లో ఆ మహానుభావుడు నాకు చేసిన అద్భుతాలు, మేము ఆయన పట్ల చూపిచ్చిన ప్రేమ, విశ్వాసం మమ్మల్ని ఈ రోజున ఇంత ఉన్నత స్థాయికి వచ్చాము అంటే అది కేవలం వెంకటేస్వామి తండ్రేనండి. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన పట్ల మాకున్న విశ్వాసమును. వెంకటేశ్వర తండ్రిది ఎపిసోడ్‌లు అయిపోతున్నాయి అంటే ఏదో వెల్తీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా బాధగాను. కానీ ఏం చెప్పాలా అని ఎంతసేపు ఆలోచించినా గూడా నాకింకా ఏవి గూడా గుర్తుకు రావట్లేదు. ఎంత ఆలోచించినాను. కేవలం ఇవన్నీ గూడా వెంకటేస్వామి తండ్రి నాలో చేరి ఇన్ని ఎపిసోడ్‌లు చెప్పించాడు అనటానికి అసల దానికి సాక్ష్యం ఒక్క వెంకటేస్వామి తండ్రేనండి. మీరందరూ గూడా చక్కగా స్వామి పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో వెంకటేస్వామి తండ్రిని నమ్ముకుంటే, మీ అందరి సమస్యలు గూడా స్వామి అలాగే సరిచేస్తాడని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేస్వామి తండ్రి మహారాజుకి జై. కనులు చాలవే నిను చూడ స్వామి, నీ దర్శనమెంత కమనీయమోయి. కనులు చాలవే నిను చూడ స్వామి, నీ దర్శనమెంత కమనీయమోయి. ఏలుకో స్వామి ఏలుకో, ఏలుకో స్వామి ఏలుకో. జాతి మతము తేడా లేదు, కలిమిలేమి భేదం లేదు. లింగ భేదములన్నీ మరచి సర్వాంగములు నీకై సాచి. జాతి మతము తేడా లేదు, కలిమిలేమి భేదం లేదు. లింగ భేదములన్నీ మరచి సర్వాంగములు నీకై సాచి. భక్త కోటి వేచితిరయ్యా, భక్త కోటి వేచితిరయ్యా, జీవన్ముక్తిని కోరితిరయ్యా. భక్త కోటి వేచితిరయ్యా, జీవన్ముక్తిని కోరితిరయ్యా. కనులు తెరచి ఆ పన్నులను భవజలధిని దాటించగదయ్యా. కనులు తెరచి ఆ పన్నులను భవజలధిని దాటించగదయ్యా. కనులు చాలవే నిను చూడ స్వామి, నీ దర్శనమెంత కమనీయమోయి. ఏలుకో స్వామి ఏలుకో, ఏలుకో స్వామి ఏలుకో. మోహపు చీకటి తొలగించేటి ఉదయ భాస్కర వీక్షణుండవై. పాపులకైనా అపేక్ష నొసగే ఉదయ చంద్రికల కాంతి గగనమై. మోహపు చీకటి తొలగించేటి ఉదయ భాస్కర వీక్షణుండవై. పాపులకైనా అపేక్ష నొసగే ఉదయ చంద్రికల కాంతి గగనమై. గుప్త ధుని నీ భక్త నిధి, జ్ఞాన సంపద తరగనిది.
గుప్తధుని నీ భక్త నిధి, జ్ఞాన సంపద తరగనిది, యోగ నిద్ర మేల్కొనవయ్య, రాగ హృదయ గొల్గముడి నిలయ. యోగ నిద్ర మేల్కొనవయ్య, రాగ హృదయ గొల్గముడి నిలయ. కన్నులు చాలవే నిన్ను చూడ స్వామి, నీ దర్శనమెంత కమనీయమోయి. మేలుకో స్వామి ఏలుకో, మేలుకో స్వామి ఏలుకో.